మీరు ఎప్పుడైనా దేవుడు ఉపయోగించాలనుకునే వ్యక్తికి తగినంత లేరని భావించారా? మీ నేపథ్యం, మీ బలహీనతలు లేదా గత తప్పిదాలు దేవుని సేవలో ఉండటానికి అర్హత లేకుండా చేస్తాయని అనుకుంటున్నారా? ఒక ఆశ్చర్యం ఎదురవ్వబోతోంది. ఈ రోజు మనం బైబిల్లోని ప్రసిద్ధ వీరులలో ఒకడైన శింషోనుని కథను పరిశీలిస్తున్నాం. ఆయన కథ మనకు నేర్పేది ఏమిటంటే, దేవుడు ఎవరికైనా, అత్యంత అనూహ్యమైన వ్యక్తులకైనా తన ఉద్దేశాన్ని నెరవేర్చేందుకు ఉపయోగించగలడని. ఈ రోజు మన ప్రధాన సందేశం ఇదే. దేవుడు తరచుగా సాధారణమైన, అపరిపూర్ణమైన వ్యక్తులను తన అసాధారణమైన ప్రణాళికలను నెరవేర్చేందుకు ఎన్నుకుంటాడు మరియు ఉపయోగిస్తాడు. న్యాయాధిపతులు గ్రంథంలోని 13వ అధ్యాయాన్ని తెరిచినప్పుడు ఇశ్రాయేలు ఒక అణచివేతలో ఉందని చూస్తాం. ఈసారి ఫిలిష్తీయుల చేతిలో దేవుడు అనూహ్యమైన విధంగా ఒక విమోచకుడిని లేపబోతున్నాడు. ఈ కథ ఒక దంపతులు మనోహ మరియు అతని భార్యతో ప్రారంభమవుతుంది. వీరికి పిల్లలు కలవడం కుదరలేదు. ఇది ఇశ్రాయేలు చరిత్రలోని ఇతర ముఖ్యమైన వ్యక్తుల జననాన్ని సూచించే అద్భుతమైన పుట్టుకకు పునాది. దూత మనోహ భార్యకు ప్రత్యక్షమై ఆశ్చర్యకరమైన సందేశాన్ని అందిస్తుంది. నీకు పిల్లలు లేవు, నీవు వంధ్య, కాని నీవు గర్భవతిగా మారి ఒక కుమారుడిని ప్రసవిస్తావు. న్యాయ 1:3. ఆ దూత ఆ శిశువును దేవునికి అంకితమైన నజరీయుడిగా పెంచే విధంగా ప్రత్యేకమైన సూచనలను అందిస్తుంది. సంఘటన అనేక ముఖ్యమైన పాఠాలను నేర్పిస్తుంది. దేవుడు సాధారణమైన మనుషుల ద్వారా పనిచేస్తాడు. మనోహ అతని భార్య ప్రజల నాయకులు, ప్రభావశీలులు కాదు. అయినప్పటికీ దేవుడు ముఖ్యమైన కర్తవ్యానికి వారిని ఎన్నుకున్నాడు. దేవుని యోచనలు మన ప్రస్తుత పరిస్థితులను మించి ఉంటాయి. నిస్సంతానత్వం అనిపించినదే అసలు దేవుని విమోచనానికి ఆరంభ బిందువుగా మారింది. దేవుని ఆదేశాలకు విధేయంగా ఉండటం అత్యంత ముఖ్యమైనది. దూత శింషోనును ఎలా పెంచాలో మార్గదర్శకాలను ఇచ్చాడు. దేవుని ప్రాముఖ్యతను చేశాడు. కథ సాగుతుండగా శింషోను పెరుగుతున్నాడని, ప్రభువు ఆత్మ అతనిలో కదిలిందని చూస్తాము. న్యాయాధిపతులు 13:25. కాని త్వరలోనే శింషోను పరిపూర్ణమైన వీరుడు కాదని గ్రహిస్తాము. తల్లిదండ్రుల అభిప్రాయానికి, సంప్రదాయాలకు విరుద్ధంగా అతను ఫిలిష్తీయ స్త్రీని వివాహం చేసుకోవాలని పట్టుదల చూపాడు. కాని 4వ వచనం ప్రకారం ఇది ప్రభువు నుండి వచ్చినదని అతని తల్లిదండ్రులు తెలియకపోయారు. దేవుడు ఫిలిష్తీయులను ఎదుర్కొనే అవకాశాన్ని వెతుకుతున్నాడు. ఇది ఒక లోతైన సత్యాన్ని వెల్లడిస్తుంది. మన తప్పులు, లోపాలను కూడా దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఉపయోగించగలడు. ఇది శింషోను ప్రవర్తనకు న్యాయసమ్మతం ఇవ్వదు, కానీ దేవుని యోచనలు మన అపరిపూర్ణతల కంటే గొప్పవని చూపిస్తుంది. శింషోను అద్భుతమైన బలాన్ని మొదటిసారి చూస్తాము. అతను ఒక సింహాన్ని చీల్చినప్పుడు న్యాయాధిపతులు 14:06. ఈ బలం మనకు చెప్పబడినట్లుగా ప్రభువు ఆత్మ అతనిపై బలంగా వచ్చి కలిగించినదే. ఇది మన సామర్థ్యాల వల్ల కాకుండా దేవుని శక్తి మన ద్వారా పనిచేసినప్పుడే మన ప్రభువుకు సేవలో ప్రభావవంతంగా ఉండగలమని చూపిస్తుంది. ఈ కథ నాటకీయ మలుపులు తీసుకుంటుంది. ఒక పజ్లు, విశ్వాసఘాతం మరియు ఫిలిష్తీయులపై శింషోను తీసుకున్న హింసాత్మక ప్రతీకారం ఉన్నాయి. మనం తన కోరికలు, ప్రేరణలతో పోరాడుతున్న ఒక మనిషిని చూస్తాము. దేవుడు అతన్ని ఉపయోగించి ఇశ్రాయేలును ఫిలిష్తీయుల అణచివేత నుంచి విముక్తి చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు ఎలా సాధారణమైన, అపరిపూర్ణమైన మనుషులను ఉపయోగిస్తాడో చూపించే ఒక వ్యక్తిగత కథను నేను చుకోవాలనుకుంటున్నాను. నన్ను క్రీస్తులో విశ్వాసానికి నడిపించిన వ్యక్తి జీవితంలో కఠినమైన ప్రారంభాన్ని ఎదుర్కొన్నాడు. జననం అయిన కొద్ది రోజులకే తన తల్లి వదిలేసింది. అయితే ఒక పాస్టర్ మరియు అతని భార్య దత్తత తీసుకుని పెంచుకున్నారు. కాని 5 ఏళ్ల తర్వాత అతని జన్మ తల్లి తిరిగి వచ్చి అతన్ని తీసుకెళ్ళింది. అతన్ని తెలిసిన ఏకైక కుటుంబం నుండి వేరుచేసింది. ఈ భయంకరమైన అనుభవం అతని జీవితాన్ని పూర్తిగా దారి తప్పిమైతే, ఆ పాస్టర్ మరియు అతని భార్య అతన్ని చూడలేకపోయినా కోసం ప్రార్థించడం కొనసాగించారు. సంవత్సరాల తర్వాత కిశోరుడిగా ఉన్నప్పుడు అతనికి వారిని సందర్శించే అవకాశం లభించింది. అతను వారితో కలిసి చర్చిలో పాల్గొన్నాడు. ఆ రాత్రి పాస్టర్ భార్య
తన హృదయం యేసుకు అర్పించాలా అని అడిగింది. కళ్లలో కన్నీళ్లు మెరిశాయి. అతను అవును అని చెప్పాడు. ఆ బాలుడు పెరిగి శక్తివంతమైన యువ ఎవాంజలిస్ట్గా మారాడు. అతని సమావేశాల్లో ఒకదానిలోనే నేను సువార్తను విని నా జీవితాన్ని క్రీస్తుకు అర్పించాను. ఒక సాధారణ దంపతుల ప్రార్థనలో నిబద్ధత, ఒక బాలుడి విరిగిపోయిన గతం మరియు అనుకోని సంఘటనల శ్రేణిని దేవుడు ఉపయోగించి కేవలం ఒక జీవితాన్ని మాత్రమే కాదు, అనేక జీవితాలను, అందులో నా జీవితాన్ని కూడా మార్చాడు. మన జీవితాల్లో దేవుడు చేసే కార్యం ఆయన మరొకరి జీవితంలో సాధారణ వ్యక్తి, ఆయనతో వినయంగా నడిచే వ్యక్తి చేసిన కార్యంతో ప్రారంభమవుతుంది. షిమ్షోను కథ మనకు ఏమి అర్థం? మనం ఈ సత్యాలను మన జీవితాల్లో ఎలా వర్తింపజేసుకోవచ్చు? మొదటిది, మీ నేపథ్యం లేదా అనుమానాల వల్ల దేవుని సేవకు మీరేమీనూ అర్హత లేకుండా చేసుకోవద్దు. దేవుడు అనుకోని వ్యక్తులను ఉపయోగించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నాడు. రెండవది, మీ బలము మీలో నుండి కాకుండా దేవుని నుండి వస్తుందని గుర్తించండి. షిమ్షోను మన ప్రభావశీలత మన స్వంత సామర్థ్యాలపై కాకుండా ఆత్మ యొక్క శక్తిపై ఆధారపడి ఉంటుంది. మూడవది, మీ బలహీనతలు మరియు లోపాలను గుర్తించండి. షిమ్షోను కథ నియంత్రణ లేని కోరికల ప్రమాదాల గురించి హెచ్చరికగా నిలుస్తుంది. నాలుగవది, దేవుని యోచనలు మన తప్పిదాల కంటే గొప్పవని అర్థం చేసుకోండి. ఇది చెడ్డ నిర్ణయాలను సమర్థించదు, కానీ మన లోపాల ద్వారా కూడా దేవుడు కార్యసాధన చేయగలనని గుర్తు చేస్తుంది. ఐదవది, దేవుని ఆజ్ఞలను పాటించండి, అవి మనకు అర్థం కాకపోయినా సరే. షిమ్షోను తల్లిదండ్రులు దేవదూతల అసాధారణ సూచనలను అనుసరించారు. దేవుని కార్యానికి మార్గం సుగమం చేసింది. ముగింపులో నేను మీకు సవాలు ఇస్తున్నాను. మీ జీవితంలో మీరు దేవుని సేవ చేయడానికి అనర్హంగా లేదా అర్హత లేనట్లుగా భావిస్తున్నారా? దేవుడు మీ ప్రత్యేకమైన నేపథ్యాన్ని, మీ లోపాలను లేదా గత తప్పిదాలను కూడా తన ఉద్దేశ్యానికి ఉపయోగించాలనుకోవచ్చు. గుర్తుంచుకోండి, షిమ్షోను అన్ని లోపాలతోనూ ఎన్నుకున్న దేవుడు నేడు మీ ద్వారా కూడా కార్యసాధన చేయాలనుకుంటున్న అదే దేవుడు. మీరు పరిపూర్ణంగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు కేవలం సిద్ధంగా ఉండాలి. షిమ్షోను తల్లిదండ్రుల్లా మీరు కూడా దేవుని పిలుపుకు అవును అని చెప్పగలరా? అది అసాధ్యంగా అనిపించినా లేదా అర్థం కాకపోయినా? మీరు అలా చేసినప్పుడు మీ సాధారణ జీవితంలో దేవుడు అసలు అసాధారణమైన కార్యాలను చేయడానికి మార్గం తెరవబడుతుంది.